వేసుకొని పోతే దండం పెడతాం, కాలు మొక్కుతాం సార్. సిఐ సార్ ని దండం పెడతా, కాలు మొక్కుతా. అట్లా తీసుకుపోకుని సార్ అని చూస్తా, కాలు మొక్కితే మా అన్నంత అంతే అక్కడ పడ్డది. నాకు గుండె స్పీడ్ అయిపోయింది. నా తలంచుకొని కాలు కట్టిన నా భర్త నా మీద ఒక దెబ్బ అయింది. ఈ పోలీసులతో నేను దెబ్బల పడ్డా, బాగా బాధపడ్డా. నేను ఇక్కడికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే బెడ్ మీద వండబెట్టి బీపీ చెక్ చేయలే, ఏం చెక్ చేయలే. నువ్వు పండుకో నలుగురు పోలీసులను ఎంబడించిన టైలెట్ వస్తే నేను చీరలు పోసుకున్నా. నన్ను టైలెట్స్ వచ్చిన పరిస్థితులు అంతా తీసుకుపోలేదు. మా అన్నతోని ఫోన్ మాట్లాడతానంటే నేను ఫోన్ ద్వారా మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళి నా గుండె స్పీడ్ అవుతుంది. నా పానం మా అమ్మతో మాట్లాడతా. నా పిల్లలు చిన్నోళ్ళు, నేను పేజెంట్. దండం పెడతా కాలు మొక్కుతారు అన్నది మమ్మల్ని తీసుకుపోయి అక్కడికి వెళ్ళి రామ్ హాస్పిటల్ తీసుకుపోయి అదే జీప్ లో రామ్ హాస్పిటల్ తీసుకుపోయి నాకు బీపీ చెక్ చేయించి అట్లా బెడ్ మీద వండబెట్టిన ఉంటేనే ఇంకా అస్సలకి ఊపిరి ఆడతలేదు. మంచులు ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. ఇక నాకు టైలెట్ వస్తుంది సార్, మీరు దండం పెడతా సార్, నన్ను బయటకు తీసుకుపోలేని అడుగుతా. నా పోలీసు వాళ్ళు ఉండి నా దగ్గర ఉండి నన్ను బయటకు తీసుకుపోలేదు. మా అన్నతో ఫోన్ మాట్లాడతా సార్, నాకు పానం అంతా భయంకరం ఉంది సార్. మా పిల్లలు చిన్నోళ్ళు సార్, మా అమ్మ పేషెంట్ సార్, దండం పెడతా సార్, కాలు మొక్కుతారు అన్నంతా. అస్సలకి చీరల టైలెట్ పోసుకున్నా, 2 సార్లు పోసుకున్నా. దండం పెడతా సార్, మా అన్నకు ఒక ఫోన్ ధర అయింది అన్నంతా నన్ను ఇబ్బంది పెట్టిండు. ఈ సిఐ గారికి బాగా మమ్మల్ని మస్తు ఘోరంగా ఇబ్బంది పెట్టిండు. 2 లక్షల రూపాయలు అడిగిండు, మేము ఇయ్యలేదు. మేము గరీబోళ్ళం సార్, మీ దండం పెడతాం సార్, మా పరిస్థితి మంచిగా లేదని 2 గాళ్ళ మీద పడితే మా అన్నంతా ఇక్కడ పెట్టాడు. మా అన్నను అరెస్ట్ చేసి హుజరాబాద్ జైల్లో పెట్టినాక 8:30 లోపు నన్ను తీసుకొచ్చి బ్రిడ్జి కాడికి వెళ్ళి నడుచుకుంటే తీసుకొచ్చి ఏంది సార్ 50 రూపాయలు లేవా, నన్ను గింత ఘోరం చేస్తాను ఏంది సార్ అని మళ్ళీ చీరలు టైలెట్ చేసుకున్నా. చీరలో ఎటు పడితే మెడలు ఉంటే ఇవన్నీ ఇట్లా మెడలు పట్టి దొబ్బుకుంటా నన్ను బాగా ఇబ్బంది పెట్టుకుంటా తీసుకొచ్చింది సారు. మరి ఘోరం ఈ సిఐ సారు మీద మమ్మల్ని ఎట్లా బాధ పెట్టిల్లో వాళ్ళని అట్లా బాధ పెట్టాలి సారు. దీనికి పున్నం ప్రభాకర్ సారు, రేవంత్ రెడ్డి సారు, మీకు పాదాన వందనాలు సారు. మా సమస్యను పరిష్కరించాలి సారు. ఈ పేదోళ్ల బాధ ఇట్లా రావద్దు సారు. నా భర్త మీద నేను ఒక దెబ్బ వాళ్ళలేదు, పోలీసులతో నేను దెబ్బలు పడ్డా సార్. నన్ను కాలుతో తన్నిళ్ళు సారు, నన్ను నెత్తేసిళ్ళు సారు. నేను చెప్పరని బాధలు ఉన్నా సార్. ఇప్పటికి నాకు అన్నం తినబుద్ధి ఇప్పుడు ఇక్కడ మాట్లాడదామంటే పానం గజగలుగుతాను సార్. కానీ మా అన్నను మాత్రం మస్తు ఇబ్బంది పెట్టింది సార్. పైసల కొరకు 2 లక్షల రూపాయలు ఇవ్వపోయినంత మస్తు ఇబ్బంది పెడితే మా దగ్గర లేవు, పేదోళ్ళం మేము అని 2 గాళ్ళు మొక్కినంత మా వన్నీ వదిలిపెట్టలేదు. కోర్టులు ఉన్నాయి సార్, మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నామన్నంత మమ్మల్ని వదిలిపెట్టలేదు. అది హెడ్ కానిస్టేబుల్ సదయ్య అంతా కాలుతోనే ప్రూఫ్లు ఉన్నాయి. ఆడ ఇక కాలుతో అన్నుకుంటా నెట్టుకుంటా మమ్మల్ని జీబులు వేసుకొని పోయింది. హెడ్ కానిస్టేబుల్ సదయ్య అంతా మస్తు ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. రావాలే నువ్వేంది అవలేమొకదానని ఇష్టం ఉన్నట్టు లంజము నన్ను తిట్టి తీసుకుపోయిండు. ఒక మహిళను చూసి మస్తు ఇబ్బంది పెట్టిండు. వద్దు సార్ మా అమ్మ తీసుకొని వస్తామంటే ఇట్లా మొక్కలు కాలుతున్నాను, నేను ఎడమ కాలుతున్నాను. నేను నా భర్త నేను ఇంత దెబ్బలు అవ్వలేదు, ఇంత అది కాలేదు. మా భూమి మమ్మల్ని రమ్మంటేనే మేము పోయినాం. కొలతలు వేసుకున్నారా అని ఎంఆర్ఓ రమ్మంటేనే మేము పోయినాం. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత బాధ పెట్టిళ్ళు గాని ఈ మా గోస సిఐ ఖచ్చితంగా కలుగుతుంది. మేమెట్లా బాధపడ్డామో మా పిల్లలు ఎట్లా బాధపడ్డారో ఆయన అంతకన్నా డబ్బులు అవుతాడు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక మహిళను పోలీసు అధికారులు వాళ్లకు కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదని చూపించిన తర్వాత ఎంత దారుణంగా ఒక భార్యను నెట్టుకపోతా ఉన్నారు అనంటే ఈ ఆధారాలను పరిశీలించాలి. ఇందులో కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు. ఈ హెడ్ కానిస్టేబుల్ సదయ్యను కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వంతో కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఈ రోజు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరు గారినట్టు ఆడబిడ్డల ఆస్తులు ఇతరులు కొల్లగొడతా ఉంటే, ఆడబిడ్డల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకపోతే మరి ఈ రోజు సేఫ్ గా ఎట్లున్నామని చెప్పి మొన్న కేటీఆర్ గారు చేసినటువంటి ట్వీట్ కు ఇలాంటి సాక్ష్యాలు బలాన్ని చేకూర్చుతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.